మారిపోయావా, నువ్వు మొత్తం మారిపోయావా అని అనుకుంటూ ఉన్నారు తప్ప. కానీ మార్పు నొందడం అంటే దాని అర్థం ఏంటంటే అండి, జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయమును మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. నీ మనస్సును మార్చుకోవాలి. ఏ విధంగా మార్చుకోవాలి? నువ్వు చేసే చెడు క్రియల నుంచి నీ మనస్సును మార్చుకోవాలి. నువ్వు ఎవరినైనా మోసం చేస్తూ ఉంటే ఆ మోస క్రియల నుంచి మనస్సు మార్చుకోవాలి. నువ్వు ఎవరినైతే బాధ పెడుతూ ఉంటే ఆ బాధను పెట్టకుండా నువ్వు మనస్సును మార్చుకోవాలి. నువ్వు ఎవరి మీద అయితే ద్వేషం పెంచుకుంటూ ఉన్నావో ఆ ద్వేషాన్ని మార్చుకోవాలి. ఆ విధంగా మార్చుకుని నీవు యథార్థ హృదయాన్ని దేవుడికి అప్పచెప్పినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని విషయమై పరలోక రాజ్యమునకు ప్రవేశము మీ అందరికీ ఉంటుందని నిశ్చయముగా తండ్రి అయినటువంటి యేసు సెలవిచ్చి ఉన్నారు.